ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సుదీర్ఘమైనటువంటి దేవుని పనిలో మేమందరం పనిచేసి ఒక 2-3 రోజులు ఏదైనా ఒక చిన్న రిక్రియేషన్గా వెళదామని మరి ప్లాన్ చేసుకుని ఈ రోజున మనాలికి వచ్చాం. కులు మనాలి. అద్భుతం ఏంటంటే ఈరోజు మేము దిగిన నాటి నుండి విపరీతమైన స్నోఫాల్స్. అసలు చాలా అద్భుతం అంటే ఎక్కడో ఫారిన్ కంట్రీస్లో, ఎక్కడెక్కడో స్విస్లో, స్విట్జర్లాండ్లో చూస్తూ ఉంటాం. కానీ మా కళ్ళ ముందే ఐస్ అట్లా స్నోఫాల్స్ పడుతూ ఉంటే అసలు ఎంత దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క ఈ యొక్క ఏర్పాటు ఎంత గొప్పది అన్నట్లుగా ప్రభుని స్తుతిస్తూ, ఈ యొక్క మరి చల్లదనంలో వాయిస్ కూడా చాలా డిస్టర్బ్డ్ అయినా కానీ చాలా వీఆర్ వెరీ మచ్ హ్యాపీ టు సీ ఆల్ దిస్ లొకేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. మరి ఈరోజు ఉదయం నుండి విపరీతమైన స్నోఫాల్ ఈ ప్రాంతంలో ఉంది. మేము ఎక్కడైతే బస్ చేస్తున్నామో ఆ లాడ్జ్ ముంగడ వెనక ప్రాంతమంతా కూడా ఈ స్నోఫాల్ మరి చూసి ఈరోజు చాలా ఆనందించాం. ఈ మంచును గూర్చి బైబిల్లో చాలా చక్కటి మాటలు ఉన్నాయి. చెట్టుకు మంచు ఆగినట్లుగా, చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను అతనితో ఉంటాను. ఇదంతా కూడా కేవలం స్నో అన్నమాట. ఒక చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను అతని చుట్టూ ఉంటాను. అలాగే మంచు హెర్మోను కొండల మీద నుండి మరి దిగి వచ్చేటువంటి మంచు వలె నేను వారిని ఆశీర్వదిస్తానని, అలాగే మంచు మరి దేవుని యొక్క ప్రేమకు, జాలికి, దయకు, మరి నీతికి, తెలుపు, పరిశుద్ధతకు గుర్తుగా కనబడుతుంది. చక్కటి ఏర్పాట్లు, దేవుని సృష్టి, అద్భుతం, అమోఘం. మరి చూస్తూ ఉండగానే అక్కడ పడడం, అది మళ్ళా కాసేపటికి కరిగిపోవడం, చాలా అద్భుతంగా. సో వండర్ఫుల్. మనాలి అన్నదానికి ఒక చక్కటి ఆకృతి ఈ స్థలంలో చూస్తూ ఉన్నాం. మేము ఆ హోటల్లో బస్ చేస్తున్నాం, అక్కడ ఉంటున్నాను నేను. సో అద్భుతమైనటువంటి దేవుని యొక్క నేచర్ని బట్టి, దేవుని సృష్టిని బట్టి మరి ప్రభువుని స్తుతిస్తూ, సో చూసారా, వండర్ఫుల్. I loved it and I praise God for all his good things. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతపు రుచులు వేరు, మన రుచులు వేరు. కానీ మరి మన ప్రాంతంలో దొరికే అచ్చమైన మన ఇండియన్ థాలీ ఇక్కడ దొరకకపోయినా ఇక్కడున్నటువంటి మంచి రెసిపీలు ఉన్నాయి. కొంచెం ట్రై చేస్తే అవి కూడా చాలా ఆనందంగా, ఆకలి తీర్చే విధంగా ఉన్నాయనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఈ ఊర్లో కొన్నటువంటి 4-5 రోజులు కొన్ని స్థలాలకు తిరగడానికి ఇక్కడ నాకు తెలిసినటువంటి మంచి మిత్రులు, వారి ద్వారా ఈ తార్ మాకు ఈ 4-5 డేస్ మాకు ఇచ్చారు. ఇలాంటి కార్ లేకపోతే ఇక్కడ మేము తిరగలేం, ఎట్టి పరిస్థితుల్లో తిరగలేం. ఇలాంటి కారు లేకపోతే తిరగలేం. ఎందుకంటే హైట్ కానీ, ఈ కొండలు దాటడం కానీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి కారులోనే తిరగాలి. మరి నా మిత్రులు, స్నేహితులు ఇక్కడ 4 రోజులు ఈ వాహనాన్ని మాకు చక్కగా ఎంజాయ్ చేయడానికి ఇచ్చారు. వారిని బట్టి కూడా సంతోషిస్తూ వారికి నా హృదయపూర్వక థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడే మా లంచ్ను ముగించుకుని బయటకు వస్తూ ఉన్నాం. ఈరోజు కురిసిన మంచు, ఇదే నేను స్టే చేస్తున్న హోటల్. మా కళ్ళ ముందే ఈ మంచు ఎంత భయంకరమైనటువంటి, మరి ఎంత ఎత్తులో చూసారా, అద్భుతం. తెలుపు, స్వచ్ఛమైన తెలుపు. ముఖ్యంగా ఇక్కడ మీకు నేను చెప్పాలి అనంటే, ఆ వెనక్కి చూడండి ఒకసారి. ఇట్లున్నాను, ఈ చెట్టు చూసినా, ఆ వెనుకున్నటువంటి ఆ చెట్లు చూసినా
మీకు ఒకటి గుర్తు రావాలి. ఆ చెట్లు చూసారా? బైబిల్లో చాలా ప్రాధాన్యతను సంప్రదించుకున్న చెట్లవి. 36 రకాలైనటువంటి వృక్షాలను గూర్చి బైబిల్లో చెప్పబడింది. అందులో ఈ వృక్షాలు కూడా ప్రధానత్వాన్ని సంతరించుకున్నాయి. ఇవి ఏ వృక్షాలంటే తెలుసా? దేవదారు వృక్షం. యెషయా గ్రంథంలో, యెహెజ్కేలులో, ఇంకా చాలా చోట్ల ఈ దేవదారు వృక్షాన్ని గురించి చెప్పబడింది. ఆ చెట్ల దగ్గరికి వెళ్తున్నాం. బైబిల్లో చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్న చెట్లు ఇవి. ఈ చెట్టుకు నైజం ఏంటంటే సుమారు 100 అడుగుల నుంచి 120 అడుగుల వరకు తిన్నగా, ఏ వంకర టింకర లేకుండా, వాలిపోకుండా ఈ చెట్లు ఉంటాయి. నెంబర్ 2, దాని బెరడ అనేక చర్మ వ్యాధులకు ఉపయోగపడుతుంది. నెంబర్ 3, 700 సంవత్సరాలకు మించి ఈ చెట్టు బ్రతుకుతుంది. చెట్టు దగ్గరికి వెళ్ళి తీద్దాం అనుకున్నాం, కానీ అక్కడ కోతులు చాలా ఉన్నాయి. మా చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఏదైనా తినుబండారాలనుకుని అవి లాక్కెళ్ళిపోవడానికి ఆల్రెడీ మా మీదకి 2 సార్లు వచ్చాయి. అందుకనే ఇవన్నీ దేవదారు చెట్లు. పాత నిబంధన కాలములో యెరూషలేములో కట్టబడిన మందిరములో దేవదారు వృక్షమునకు సంబంధించిన ఆ చెట్లు దేవుని మందిర లోపల భాగంలో వాడినట్లుగా లేఖనం సాక్ష్యం ఇస్తుంది. పరిశుద్ధ గ్రంథములో 4-5 స్థలాల్లో మనం చూడగలం. ఏంటంటే యెరూషలేములో నిర్మించబడినటువంటి మందిరంలో లోపల భాగంలో దేవదారు మ్రానులతో చేసినటువంటి పలకలు, దేవదారు మ్రానులతో చేసిన చక్కటి ఆకృతి కలిగినటువంటి ఆకారాలతో ఇన్సైడ్ ఆఫ్ ద చర్చ్ మనము ఈ దేవదారు యొక్క మ్రానులు వాడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. రెండవది, అది మనము ఇట్లా దోసిడ పట్టేనంత చక్కటి ఆకృతి కలిగి ఉన్నటువంటి అందమైన చెట్లు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గ్రంథములో చెప్పబడినట్లుగా ఎంత అద్భుతంగా ఉందండి. నిటారుగా బలమైనటువంటి వృక్షంగా. అందుకే బైబిల్ అంటాడు, ఆయన వారి వంకర మార్గములను తిన్నగా చేయును. భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. దేవదారు మ్రానుల ఈ చెట్లు నిటారుగా ఉన్నట్లు మనము కూడా భక్తి జీవితంలో నిటారుగా తిన్నగా ఉండాలి. వంకర టింకరగా ఉండకుండా తిన్ననైనటువంటి భక్తి జీవితం. 2, ఆ చెట్టు బెరడలు ఉపయోగపడినట్లుగా అనేక చికిత్స చర్మ వ్యాధులకు, శారీరక బలహీనతలకు అది మెడిసిన్గా వాడబడినట్లుగా మనము కూడా అనేకుల కొరకు మేలుగా వాడబడాలి. నెంబర్ 3, దీర్ఘకాలం జీవించడానికి ఆ చెట్టు దేవుని సృష్టి అయితే మనము కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి దీర్ఘాయువును పొందుకొని దేవుని కొరకు బ్రతకాలి. అట్టి దీవెన ఆశీర్వాదాలు ప్రభు మనకు దయచేయాలని కోరుకుంటూ మరొకసారి మిమ్మల్ని అందరినీ గ్రీట్ చేస్తూ చెవులలో నుండి చేతులన్నీ కాళ్ళు వంకరలు పోయేంత కూలింగ్ ఉంది. ఇంకొక మాట చూడండి, మాట్లాడుతుంటే నోట్లో నుండి ఆవిరి ఎట్లా ఆవిరి వస్తుందో ఇలాంటి చక్కటి వాతావరణానికి దేవుడు తీసుకొచ్చినందుకు గుర్తిస్తూ ఇప్పుడు ఇక్కడ వాతావరణం -17 degreesలో ఉంది. అసలు 32, 30, 25, 20కి వస్తేనే అలా వణుకుతాం. ఇక్కడ -17, -20లో ఉంది వాతావరణం. సో వ్రేళ్ళు జుమ్ లాడిపోతున్నాయి. కేవలం ఈ వీడియో చేయడానికి కాస్త చలిని భరిస్తూ మాట్లాడుతున్నాం. సో ఎనీవే, థ్యాంక్ గాడ్ అండ్ థ్యాంక్ యూ ఆల్. తొందరలో మనం దేవుని చిత్తం అయితే కలిసి మరలా ఈ స్థలానికి వద్దాం. టిల్ దెన్ ప్రభు కృప మనందరికీ సదా తోడై నడిపించునుగాక. ఈ ఛానల్ పాస్టర్ స్టాన్లీ థోమస్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి, ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒత్తండి. తప్పకుండా మీ విలువైన కామెంట్స్ అక్కడ పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.